వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాష వ్లాగ్స్ 96. ఎక్కడ ఉన్నా ఏంటి లైటింగ్ మొత్తం ఏంటి అనుకుంటున్నారా? నేను వచ్చేసి గుంటూరులో అయితే ఉన్నాను. ఇక్కడ వచ్చేసి చేనేత కార్మికుల ఐటమ్స్ అని పెట్టేశారు. ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా మొత్తం అన్ని ఐటమ్స్ అయితే దొరికేస్తున్నాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం వచ్చేయండి. ఈ వీడియోలో వచ్చేసి స్కిప్ చేయకుండా చూడండి. మనకు కావాల్సిన ఐటమ్స్ చాలా మంచిగా చాలా బాగా దొరుకుతాయి ఇక్కడ. అంటే గుంటూరులో ఉన్న వాళ్ళకి అనుకోండి, దూరంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు వెళ్తారు. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ ఇది. ఇక్కడ చూడండి మొత్తము గాజు ఐటమ్స్, జాడీలు, ఫ్లవర్ వాజ్, అలాగే డెకరేషన్ ఐటమ్స్, మనకు షోకేజ్లో పెట్టుకోవడానికి ఐటమ్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ జాడీలు ఎక్కువ ఉన్నాయి. అంటే జాడీలు ఇప్పుడు ఎక్కువ వాడుతున్నారు కూడా, చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు డబ్బాలలో తినకూడదు అంటున్నారు కాబట్టి ఎక్కువ జాడీలు వాడుతున్నారు. అందుకే జాడీల దగ్గర ఇంతమంది జనాలు ఎక్కువ ఫుల్గా ఉన్నారు. ఇవాళ సండే కాబట్టి గుమ్ముగూడారు జనాలంతా. చూడండి క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఐటమ్స్ సండే కాబట్టి అందరు ఫ్రీగా ఉంటారు, చూసి తీసుకోవచ్చు అని చెప్పేసి వస్తారు. ఇవాళ వచ్చేసి ఇక్కడ బెడ్షీట్స్ చూడండి చాలా బాగున్నాయి. కలంకారీ మోడల్స్ ఉన్నాయి, మామూలు మోడల్స్ ఉన్నాయి, అలాగే పెద్ద సైజులు ఉన్నాయి, చిన్న సైజులు ఉన్నాయి, పిల్లో కవర్స్ ఉన్నాయి, అలాగే దివాన్ కాట్ బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ అయితే చూసాము. అన్నీ చూసి అన్నీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ తీసుకుందామని చెప్పేసి అన్నీ సైడ్ పెట్టుకొని మళ్ళీ అలా లోపలికి అయితే వెళ్ళాం. లోపల ఇంకా చాలా ఐటమ్స్ అయితే కొత్తగా ఉన్నాయి. అందుకే ఇక్కడ వచ్చేసి నేను క్లిప్పులు అవి అన్నీ చూడటానికి అయితే వెళ్ళలేదు. ఈ సైడ్ మొత్తము లేడీస్ కార్నర్ ఉంది. అంటే మనకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం క్లిప్పులు, బ్యాంగిల్స్ అలాంటివి ఎక్కువ ఉన్నాయి. ఆ సైడ్ వెళ్ళకుండా ఇటు వచ్చాను, మళ్ళీ వెళ్దాంలే అని చెప్పేసి. ఇది వచ్చేసి లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోనే ఇన్ని ఉన్నాయి, లోపల ఇంకెన్ని ఉన్నాయో చూద్దామనే ఆత్రం ఉంటుంది కదా. అందుకు ఫస్ట్గా లోపలికి అయితే వెళ్దామని చెప్పేసి అలా ఒకసారి ఈ మొత్తం చూసుకొని లోపలికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఇంట్లోకి కావాల్సిన కిచెన్ వేర్ అన్నీ మనకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఉన్నాయి. తక్కువని కాదు ఎక్కువని కాదు, తక్కువ రేటు ఉన్నాయి, ఎక్కువ రేటు ఉన్నాయి, అవసరమైనవన్నీ ఉన్నాయి. బ్రష్లు మన కిచెన్లో లేడీస్కి అవసరం కదా, అలాంటివి మొత్తం ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి శారీస్ అన్నీ ఉన్నాయి. చూడండి ఇక్కడ గుర్రాలు చూడండి, 2 గుర్రాలు అయితే ఉన్నాయి. అంటే బొమ్మలు ఎక్కువ ఉంటాయి. ఈ కలంకారీ మోడల్ అంటేనే అసలు బొమ్మలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంతకుముందు అంతగా లేవు కానీ ఇప్పుడు ట్రెండింగ్ కలంకారీ మోడల్స్. పక్కనే షర్ట్స్, ప్యాంట్స్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే జెంట్స్ ఉన్నారు, అక్కడ లేడీస్ ఎక్కువ ఉన్నారు. ఇంకా అన్నీ చూసి కావాల్సిన సైజులు పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. క్లాత్ పర్వాలేదు, రేటు కూడా రీజనబుల్గా ఉంది. ఇది చాలా మంచిగా అవసరమైన ఐటమ్స్ మొత్తం ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి గాజులు, ఇవి గాజులు 3 గాజులు 2 గాజులు వచ్చేసి 30 రూపాయలు. గాజులు కూడా చాలా బాగున్నాయి, అంటే డైలీ వేర్కి వేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి మెహందీ పెడుతున్నారు చూడండి. పిల్లలు రాగానే మెహందీ పైన కూర్చొని పెట్టించుకుంటున్నారు చిన్నపిల్లలు. ఇక్కడ వచ్చేసి కుండలు, అదే పాట్స్, మనం కర్రీస్ అవి చేసుకోవడానికి ఇంతకుముందు వాడేవాళ్ళు, ఇవి ఇప్పుడు ఎక్కువ వాడుతున్నారు. అంటే ఇప్పుడు హెల్త్కి మంచిదని చెప్పేసి రాత్రిపూట పెరుగన్నం ఇందులో పెట్టుకొని పొద్దున్నే తింటున్నారు, చాలా మంచిదని చెప్పేసి. అలాగే చేపల కూర చేసుకోవడానికి ఏ కర్రీస్ అయినా చేసుకోవచ్చు, మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట ఇందులో. ఇక్కడ వచ్చేసి మసాజ్ చేసుకునే ఐటమ్స్ కూడా ఉన్నాయి. మసాజ్ చేసి చూపిస్తున్నాడు ఈ మనిషి, ఇలా వస్తుంది అని చెప్పేసి. మళ్ళీ అద్దాలు క్లీన్ చేసేది మిషన్, అన్ని ఐటమ్స్ అయితే ఇది లేదు ఇది ఉంది అని లేదు. ఇక్కడ వచ్చేసి అన్నీ హెల్దీ ఐటమ్సే. ఇక్కడ ఈ పొడులతోనే ఆరోగ్యం ఉంది అనుకోండి, అసలు చాలా మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పొడులు అన్నీ, మందార పొడి, అలాగే ఆకు, ఏంటేంటో ఆకులన్నీ పేర్లు అయితే ఉన్నాయి. తిప్పతీగ ఆకు, మందార పొడి, మందార పువ్వు పొడి, మందారపు ఆకు పొడి, గోరింటాకు పొడి, అలాగే చాలా పేర్లు అయితే ఉన్నాయి. నేను అన్నీ క్యాప్చర్ చేయలేదు. సరస్వతి ఆకు అంటే అదేమన్నా తింటే చదువు వస్తుందేమో. వెయిట్ లాస్ అయ్యే ఆకు కూడా ఉంది ఇక్కడ, ఆకు పొడి, కాకరకాయ పొడి కూడా ఉంది. చాలా మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం హెల్తీ ఐటమ్స్. ఇక్కడే చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు అనుకోండి, అన్ని చోటల కంటే. ఇప్పుడే హెల్త్ ఫస్ట్ కాబట్టి హెల్త్ వేస్గా చాలా మంచిదని ఈ పొడులు మొత్తం తీసుకుంటున్నారు. కేజీ పొడి 1000 రూపాయలు, 100 గ్రాములు 100 రూపాయలు, అలాగైతే తీసేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి సోపు, చియా సీడ్స్, ఏంటేంటో ఆయిల్ బాటిల్స్, సోప్స్, అంటే ఒంటికి రుద్దుకుండే సోప్స్. దాని పక్కనే చెప్పుల దగ్గర కూడా చాలామంది ఉన్నారు. కానీ సైజెస్ మంచి సైజెస్ ఉన్నాయి, వెరైటీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. కొత్తగా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి వీటి దగ్గర కూడా వెళ్ళాను నేను. వెళ్ళాక ఇంకా మొత్తం అయితే తిరగాలి. నాకు నచ్చినవి అయితే నేను తీసుకుంటా అన్నీ చూసి. ఇంకా ఆడవాళ్ళు ఇక్కడ బట్టల దగ్గర ఎక్కువ ఫుల్గా ఉన్నారు. డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఈ వర్క్ డ్రెస్సెస్ కూడా ఇప్పుడు ట్రెండీ మోడల్, అన్ని ట్రెండీ ఐటమ్స్ ఉన్నాయి, ఓల్డ్ ఐటమ్స్ ఉన్నాయి. ఎవరికి నచ్చినవి వాళ్ళైతే తీసుకుంటున్నారు. ఈ పింక్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అయితే సైజెస్ లేవు, ఒక సైజు కలర్ నచ్చితే సైజు నచ్చట్లేదు.
అందుకని చూసేసాను కానీ తీసుకోలేదు ఇవి. ఇక్కడ వచ్చేసి నైటీల మేళా అనుకోండి. నైటీలు మొత్తం ఫుల్గా అయితే ఉన్నాయి. ఒక నైటీ 300. నైటీలు అన్ని సైజెస్ అయితే ఉన్నాయి. నేను మొన్నే తీసుకున్న నైటీస్ అయినా కానీ ఒక నైటీ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను. చాలా బాగున్నాయి నైటీస్ కూడా, సూపర్గా అయితే నచ్చాయి నాకు. మీకు వీటిల్లో ఏం నచ్చాయో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి శారీస్ అయితే ఫుల్గా ఉన్నాయి. అంటే శారీస్ అన్నీ కొత్త మోడల్స్ ఏం లేవనుకోండి. ఇక్కడ బోర్డు ఒకటి ఉంది, 3 శారీస్ కలిపి 1000 రూపాయలు, 2 శారీస్ కలిపి 600 అలాగైతే బోర్డు పెట్టారు. చాలా బాగానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పొడులు, కారాలు అన్నీ ఉన్నాయి. ఈ పొడుల దగ్గర అయితే జనాలు ఫుల్గా అయితే ఉన్నారు, తినే ఐటమ్స్ కాబట్టి. పొడులు చూడండి చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి తాడి చేప చూసారా, చుట్టి పెట్టారు చేపలాగా, అంటే కొద్దిగా చేదుగా అలాగా ఒగురుగా ఉంది తాడి చేప. టేస్ట్ అయితే చూసాను. మా వారికి అయితే తాడి చేప అంటేనే తెలియదంట, నాకైతే తెలుసు. నేను చెప్పినప్పుడు చాలా ఎక్కువ తినేదాన్ని. ఇక్కడ అన్ని నగలు అంటే జ్యువెలరీ, అంటే చెవులలోటి మెడలోటి, అంటే ఇప్పుడు వచ్చే ట్రెండీ మోడల్స్, అంటే పూసల హారాలు, అలాగే నల్ల పూసలు, కొత్త ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కట్టు తీగతో అల్లి ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మొత్తం ఎక్కడ చూసినా ఫ్లవర్సే చూడండి. ఫ్లవర్ వాజ్లో పెట్టుకోవడానికి, మనం ఇంటికి డెకరేట్ చేయడానికి చాలా మంచిగా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎలా వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి ఇళ్లలో బాగా డెకరేట్ చేసుకుంటారు. చాలా బాగా నచ్చుతాయి కూడా. ఒకసారి విజిట్ చేయండి ఈ దగ్గరలో ఉన్న వాళ్ళైతే, అదే గుంటూరు దరిదాపుల్లో ఉన్నవాళ్ళు. దూరం ఉన్న వాళ్ళకి ఎలాగూ కుదరదు, ఓకేనా. ఇక్కడ వచ్చేసి చూడండి చాలా బాగున్నాయి కదా, ఇక్కడ సూపర్గా. పూతరేకుల దగ్గరికి వెళ్ళి పూతరేకులు తీసుకొని షాపింగ్ కంప్లీట్ చేసుకొని మేమైతే వచ్చేసాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి, ఓకేనా. బాయ్. ఇవి చూడండి పూతరేకులు అయితే సూపర్గా ఉన్నాయి. ఇలా రెడీ చేసి ఇవ్వటం ఇదే ఫస్ట్ టైం చూడటం నేను, ఓకేనా. బాయ్.